హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి 22 డిసెంబర్ 22 మా మేనకోడలిది మ్యారేజ్ అని చెప్పాను గదా! ఇక్కడ 22 టెంపుల్ దగ్గర అయితే పెళ్లి అయింది. మేము టెంపుల్‌కి ఎళ్ళడానికి రెడీ అయితున్నాము పెళ్లి దగ్గరికి. మార్నింగ్ 3:00 అయితే లేసి రెడీ అయ్యాము. పెళ్లి 9:30కే ఉంది గాబట్టి తొందరగా లేసి అన్ని పనులు చేసేసి తర్వాత పనులంటే ఏమీ లేవు. కాకపోతే ఫ్రెష్ అప్ అవ్వడమే అందుకనేసి 3కే లేసి పెళ్లి కూతురుకు అన్నీ జేసి, మళ్ళీ ఆమె రెడీ అవ్వాలి గదా! ఆమెనైతే బ్యూటీషియన్ రెడీ చేస్తుంది. ఇక్కడ మా ఆడబిడ్డది, నాది సంభాషణ అలాగే పెడదామనుకున్నా. అనుకోకుండా వాయిస్ అయితే తీసేశాను. భలే ఫన్నీగా ఉండే. కాకపోతే అనుకోకుండా వాయిస్ తీసేశాను. చూసుకోలేదు. చాలా చాలా ఫన్నీగా ఉండే. అలాగే పెట్టేద్దామనుకున్నా. కాకపోతే అది అనుకోకుండా వాయిస్ తీసేయాల్సొచ్చింది. తీసేశాను నేనే చూసుకోకుండా. భలే నవ్వుకున్నాము. అలా ఫన్నీగా ఉండే. ఆమె అయితే రెడీ అయితుంది. అక్కడ పెళ్లి కూతురుకు రెడీ చేస్తున్నారు. కాళ్ళు కడిగేది ఈమెనే కాబట్టి ఈమె గూడా రెడీ అవుతున్నారు. కాకపోతే అందరం అప్పుడే ఆమెకు బియ్యం బోయాలి. మా ఆడబిడ్డకు బియ్యం బోయాలి. అన్నయ్య అయితే ఇంకా రాలేదు. వీళ్ళ ఊరు గూడా దగ్గరే ఉంటది ఈ ఊరికి. అందుకే అన్నయ్య అయితే నైట్ ఎళ్ళిపోయాడు ఇంటికి. మార్నింగ్ వస్తానని జెప్పేసి. ఇక్కడైతే అమ్మాయికైతే ఆ గీత రెడీ జేస్తుంది. పెళ్లి కూతురుకు. మేము గూడా రెడీ మా ఆడబిడ్డకు బియ్యం బోస్తే పని అయిపోతుంది. ఈ పెళ్లి కూతురికంటే ఆ రోజైతే ఏమీ పని లేవు. అన్నీ ముందు రోజే చేసేసాము. కొన్ని పెద్ద మా పెద్ద కోడలికి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ జేశాము. మంచిగా అనిపియలేదనేసి కొన్ని ప్రోగ్రామ్స్ అయితే అవాయిడ్ చేయవలసొచ్చింది. ఈ అమ్మాయికి కొన్ని చేయలేదు. అందుకనేసి పెళ్లి రోజు వెళ్ళిపోవడమే రెడీ అయ్యి. ఇక్కడ టెంపుల్ దగ్గరెళ్ళి టెంపుల్‌కి మొక్కేసి ఎళ్ళిపోవాలి గాబట్టి, ఇగ అమ్మాయిని తీసుకొనైతే వెళ్తున్నారు. టెంపుల్ దగ్గర ఎళ్లి పంపించి, వాళ్ళని ముందు కార్‌లో పంపించి, మేము ఎనక కార్‌లో వెళ్ళాము. అప్పుడు ఒక 5 మినిట్స్ తేడా అంతే. సన్‌లైట్ అప్పుడప్పుడే ఎంత బాగొస్తుందో చూసేయండి. అప్పుడప్పుడే సన్‌లైట్ బయటకొస్తుంది. అంత తొందరగా వెళ్ళిపోయాము. కరెక్ట్ టైంకి కావాలనేసి బాబాయ్‌కి హడావుడి ఎక్కువ అని చెప్పాను గదా! ఇక్కడ మార్నింగే అన్నయ్య, అక్క అయితే వచ్చారు. అన్న అని జెప్పాను గదా! అన్నయ్య వచ్చి, అన్నయ్య గూడా అక్కడ టెంపుల్‌లో పూజ చేసి, మాకైతే హారతిచ్చి, తీర్థమిచ్చి అమ్మాయినైతే పంపించేసాము ముందు. ఒక 5 మినిట్స్ ముందు పంపాము. అమ్మాయిని, మా చిన్న ఆడబిడ్డని, మా తోటికోడలు అందరు ముందు ఎళ్ళిపోయారు. మా వారు వాళ్ళైతే వేరే బండి మీద ఎళ్ళిపోయారు. మేము వేరే కార్‌లో ఎళ్ళిపోయాము. తర్వాత అందరం ఒక 5 మినిట్స్ గ్యాప్‌లోనే అందరం వెళ్ళిపోయాము. ఎందుకంటే అక్కడ మేమందరం ముఖ్యమే. అక్కడ పెళ్లి దగ్గర చూసుకోవాలి గదా! ఇక్కడ అన్నయ్య అయితే పూజ చేసి, కొబ్బరికాయ కొట్టి, తీర్థమైతే ఇచ్చాడు. ఇక్కడ పెళ్లి కూతురిని పంపించి ఇగ వాళ్ళందరూ ఎళ్ళిపోతున్నారు. మా ఆడబిడ్డనేమో "నువ్వే రా ముందు" అంటే, "లేదులే వస్తాను. మీరెళ్ళండి నేనొస్తానని" జెప్పాను. వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఒక 5 మినిట్స్ గ్యాప్‌లోనే మేము గూడా వెళ్ళిపోయాము. అక్కడ టెంపుల్ దగ్గరైతే రీచ్ అయిపోయాము. ఒక 1 అవర్ అయితే పడుతుంది ఊరికి టెంపుల్ దగ్గర వెళ్ళడానికి. ఇక్కడ రాయచూర్ మెయిన్ రోడ్ అండి ఇది. దేవరకద్ర, నారంపేట్, రాయచూర్ మెయిన్ రోడ్ అది. మెయిన్ రోడ్‌కు హైవే దగ్గరలోనే ఉంటుంది. హైవేకి దగ్గరలోనే అలవేలు మంగమ్మ టెంపుల్. ఇది మన్నెంకొండ. మా సైడు అయితే తిరుపతిలాగా భావిస్తారు. తీరకపోతే మన్నెంకొండ, తీరితే తిరుపతి అనేసి తిరుపతిలాగా భావిస్తారు. అక్కడ గూడా 7 కొండలు ఉంటాయి. కొండపైన వెంకటేశ్వరుడు ఉంటాడు. మనం పైకి గూడా వెళ్ళినప్పుడు చూయిస్తాను. పెళ్ళి అంతా అయిపోయాక రోడ్డుకు దగ్గరలోనే అలవేలు మంగమ్మ తల్లి కింద ఉంటుంది. గుట్ట పైన అయ్యవారు ఉంటాడు. ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికెళ్తున్నాము. టెంపుల్ దగ్గర అంటే టెంపుల్‌లో కాలేదు. పక్కకు హాల్ లాగుంది. ఈ టెంట్ కాడనేమో భోజనాలు, మళ్ళీ టిఫిన్స్ అవన్నీ పెట్టారు. తర్వాత ఇక్కడ హాల్ లాగుంటే అక్కడ పెళ్లి జరిగింది. టెంపుల్ అలవేలు మంగమ్మ గుడేమో పక్కకుంది. ఇవన్నీ వీళ్ళు కార్‌లో నుంచి తెస్తున్నారు మా వాళ్ళు. ఎందుకంటే పెళ్ళికి కావాల్సిన సామాన్లన్నీ పెట్టాము గదా! ఇక్కడైతే మాకు తెలిసిన చుట్టాలు అత్తమ్మ, మా అత్తమ్మ చెల్లెలు ఈమె, ఇంకో చెల్లెలు మొత్తం 7 మంది అని చెప్పాను గదా! ఐదుగురైతే ఉన్నారు. ఫౌండేషన్ మార్నింగ్ ఏసాం గాబట్టి కొంచెం అటు ఇటు అయిపోయింది. నేను ఎళ్ళంగానే మళ్ళీ కొద్దిగా ఫౌండేషన్ అయితే ఏసాను పాపకు, పెళ్లి కూతురుకు.
కొద్దిగా ఫౌండేషన్ వేసి ఆ పాపిడి బిళ్ళ కొద్దిగా సెట్ చేసాము నేను మా తోటికోడలు వచ్చేసి. తర్వాత మార్నింగే అండి ఇది. ఇంకా తర్వాత ఆమె కొంచెం చేసి మేమైతే టిఫిన్ చేసి కూర్చున్నాము. లేట్ అవుతుంది కదా మళ్ళీ. ఇక్కడే పెళ్లి కూతురికి కొంచెం ఫౌండేషన్ వేసి టిఫిన్ అయితే ఇక అక్కడ కాళ్ళు కడిగే ప్రోగ్రామ్ అయితే మొదలుపెట్టారు. కొంచెం సౌండ్ రావచ్చు. మా పక్కలో అయితే ఇల్లు రెడీ అవుతుంది. కొంచెం మార్నింగే ఇక్కడ వచ్చి పనులు చేస్తున్నారు, అందుకే ఆ సౌండ్ కూడా వస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ బాసింగాలు అన్నీ కొంచెం సెట్ చేసి అయితే మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం కవర్ చేశాను. వీడియో వచ్చేసి కాళ్ళు కడిగే దగ్గర. ఇక్కడ కిట్టు పంతులు వల్ల ఆమె తర్వాత ఇక్కడ కాలు శుభయోగ శుభకరణ ఏవం విశేషణ విశిష్ట కొద్దిగా మిస్ అయిపోయింది. దాదాపు వాయిస్ అయిపోలేదు. రియల్ వాయిస్ పెట్టాలని తెలిసేవాళ్ళు. నేను ఇక్కడ వాయిస్ ఇవ్వలేదు పెళ్లి టైంలో. పెళ్లి కూతురికి కొన్ని లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కంఠే చమోక్తావలే గోపశ్రీ పరివేష్టితో విజయతే కుర్యాత్ సదా మంగళం శుభం భవతు సావధాన సుముహూర్తే సావధాన. अस्मिन् महादिब्रह्माण्डखण्डयोर्मध्ये आधारशक्ति श्रीकुर्मवराहन अनन्तादि अष्टदिग्गजोपरि प्रतिष्ठिते अतल वितल सुतल रसातल महातल पाताल सप्तलोकानां
సప్పుడు సప్పుడు మెల్లగా మెల్లగా అది రాదు నాకు సలం
ఇక్కడ మా మూడో అత్త వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు ఇక్కడ ఫోటో అయితే దిగుతున్నారు. నేను ఇంక తర్వాత స్టేజ్ పై నుంచి కిందికైతే వచ్చేసాను. అక్కడంతా అయిపోయింది. ఇక్కడ మా మరిది వాళ్ళు కూడా ఫోటో రింగ్ పెట్టి ఫోటో అయితే దిగుతున్నారు. ఎందుకంటే ముందు రోజు నైట్‌కొచ్చారు. పిల్లలకి ఎగ్జామ్ ఉందనేసి వాళ్ళు నైట్‌కొచ్చారు. చాలా లేట్ నైట్‌గా వచ్చారు. అందుకే రింగ్ అయితే ఇప్పుడు పెడుతున్నారు. శారీ కూడా పెట్టారు తర్వాత. ఇక్కడ మా మరిది, తోటికోడలు ఇద్దరు బిడ్డలే మా మరిదికొచ్చేసి. మాకైతే ఒక అమ్మాయి, అబ్బాయి. మా మరిదికైతే ఇద్దరు కూతుర్లు. కావాలి హాట్ కావాలి. మంచి పడుకు దానిలో పడుకో. ఇక్కడ వచ్చేసి మళ్ళీ అందరికి చూపించడానికి వెళ్తారు కదా, అక్కడికి చూపించినప్పుడు కూడా అన్నీ దాదాపుగా అన్నీ కవర్ చేశాను నేను. అక్కడ పనులు చూసుకుంటూ మళ్ళీ అన్నీ చూసుకుంటూ వీడియో అయితే కవర్ చేశాను నేను. ఆ పెళ్లి దగ్గర నేను బ్యాక్ అమ్మ పెళ్లి కూతురు ఇంకానే కూర్చున్నా చేసేసుకొని నేను బాబాయ్ అయితే తర్వాత మా అల్లుడు అయితే తీసిండు, మా చిన్న ఆడబిడ్డ కొడుకు కన్నా తీశాడు వీడియో అయితే. నేను లేనప్పుడు అయితే ఆ అబ్బాయే తీసిండు, నేను తీసాను. నేను లేనప్పుడు ఆ కన్నకైతే వస్తే కన్నా తీసాడు. కన్నా పెట్టు ఇద్దరు మా ఆడబిడ్డ కొడుకులు. ఇక్కడ మేము కూడా చిన్న తర్వాత లంచ్ చేసిన తర్వాత మేము కూడా ఒక ఫోటో దిగి చిన్న వీడియో అయితే తీయించాను. నేను కూడా కెమెరామ్యాన్ దగ్గరనే వీడియో తీపించుకున్నాను. ఎందుకంటే మళ్ళీ నాకు తీసేవాళ్ళు ఎవరు ఉండరు కదా. వాళ్ళైతే చూడండి పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకుకి అయితే భోజనాలకి ఎలా అరేంజ్ చేశారో, పీటలేసి అలా కొత్త గిన్నెలు, చెంబులు, మళ్ళీ అక్కడ ఇక్కడ దీపాలు అవన్నీ పెట్టారు. కొంచెం వెరైటీగా అనిపించింది నాకైతే, అందుకే వీడియో తీశాను. ఇక్కడ అబ్బాయి వాళ్ళకైతే బియ్యాలు లేవంట. ఫైనల్గా మాకున్నాయి కాబట్టి మేము తీసుకెళ్ళాము. అందుకే ఇక చెప్పారు, మీరు తెచ్చారు కదా పోసేయండి లాస్ట్, ఇంకా ఎప్పుడు బియ్యాలు లేవు మాకనేసి. మాకున్నాయి కాబట్టి మేము పోస్తామండి, ఇప్పుడు తెచ్చాము కదా పెళ్ళిళ్ళలో ఇక బాగుండదు పోయకపోతే అంటే సరే అని ఒప్పుకున్నారు. మేము ఇక్కడ అత్తమ్మ చెల్లెలు, మా అత్తమ్మ చెల్లెలు ఈమె 6వ చెల్లెలు. హారతి అయితే ఇస్తున్నాము మేము. బియ్యం పోసి ఇంకా 1000 అయితే పెట్టాడు హారతిలో పెళ్ళి కొడుకు వచ్చేసి. అప్పుడు రింగ్ పెట్టారు, ఇప్పుడేమో మళ్ళీ శారీ ఇస్తుండు. మా మరిది చూసేయండి, నేను వీడియో తీసుకుంటే ఎలా చేస్తాడో, జోక్ చేస్తారు మా మరిది అయినా మా వారైనా. అదిగోండి నేను కొంచెం అటు ఇటు చూడంటే ఎలా చేశాడో, కొద్దిగా అట్లా నిలబడి ఇట్లా నిలబడంటే ఆ విధంగా అయితే జోక్ చేశాడు. తర్వాత వచ్చేసి ఇప్పుడు గుట్ట పైన దేవుడు ఉంటాడని చెప్పాను కదా, గుట్టపైకి అయితే పెళ్ళి అంతా అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు చుట్టాలు. పైకి అయితే వెళ్ళిపోతున్నాం. ఘాట్ రోడ్ ఉంటుంది పైన కూడా. చిన్నప్పుడు అయితే మేము నడుచుకుంటూనే వెళ్ళే వాళ్ళము ఇదల్లా, మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇప్పుడైతే వెహికల్స్, ఆటోలు అన్నీ పైకి వెళ్తాయి. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. పైన వచ్చేసి ఘాట్ రోడ్ కూడా ఉంటుంది పైకి వెళ్ళడానికి. పైన అయితే బాగుంటుంది. మన్యంకొండ వెంకటేశ్వర స్వామి. ఇది చెప్పాను కదా, రాయచూర్, నారంపేట్, దేవరగద్ర వెళ్ళే రూట్ హైవే మెయిన్ రోడ్కు దగ్గరలోనే ఉంటుంది. అలవేలు మంగమ్మ గుట్ట పైన అయితే వెంకటేశ్వర స్వామి ఉంటాడు. అప్పుడు మేము వెళ్ళినప్పుడు 3 ఏమైంది టైము, గుడి అయితే బంద్ ఉంది. తర్వాత మేము వెళ్ళి 1/2 అవర్ అటు ఇటు చూసేసరికి టెంపుల్ అయితే మళ్ళీ ఓపెన్ చేశారు. దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ అమ్మాయిని పంపించాలి కదా, అమ్మాయి వెంబడ కూడా నేను మా వారే వెళ్ళాము. నేను మా వారు వెళ్ళి అమ్మాయికి అన్నీ తీసి ఫ్రెష్ అప్ చేయించి మళ్ళీ మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఎందుకంటే నాకు ఎక్కడ ఉన్నా కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం కాలు నొప్పి కాబట్టి ఎక్కడ ఉండలేను నేను. అందుకనేసి నేను మళ్ళీ నైట్కి అయితే ఇంటికి వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాము.
టెంపుల్ అయితే బంద్ ఉంది. మెట్లెక్కాలి కొంచెం. నాకైతే కొద్దిగా ఇదే అనిపించింది. కాలు నొప్పి కాబట్టి కొద్దిగా ఇదైతుంటుంది మెట్లెక్కి నడుస్తూ ఉంటే. టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. సరే సరే చేతులు పట్టుకోండి. హాయ్ కాదు యూట్యూబ్ కిట్టు వాళ్ళ మిస్సెస్ సంబంధం తెచ్చింది స్వప్ననే. కిట్టు ఒక్క నిమిషం పోయి చెప్పండి. లోపలికి వెళ్ళేటప్పుడు పెళ్లి కూతురు తోటి కోడళ్ళు వాళ్ళు. ఇందులో సప్న వాళ్ళ అక్క కూడా ఉంది. సప్న వాళ్ళు పెళ్లి కూతురుకు ఆడబిడ్డలు అవుతారు. ఇక్కడైతే మెట్లు ఎక్కడానికి ఉంటుంది. కిందికి వెళ్ళడానికి మెట్ల దారి. అప్పట్లో మెట్ల దారి ఇది వచ్చేసి. ఇక్కడ మళ్ళీ సైడ్కి వెళ్తే శివాలయం ఉంటుంది. గృహలో ఉంటుంది. బండకే ఉంటాడు వెంకటేశ్వర స్వామి వచ్చేసి గృహలో. ఇక్కడ ఆంజనేయుడు. నిజంగా అండి టెంపుల్లో ఎట్లా ఉన్నారో కానీ ఇంత చిన్న చిన్న గృహలకి కిందికి ఇట్లా లోపలికి అయితే వెళ్ళిపోవాలి. మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. మన్నెంకొండలో అంటే బండకి నరసింహస్వామి ఉంటాడు. ఇట్లా కిందికి అవన్నీ రియల్ అండి. తర్వాత వచ్చేసి కొంచెం కొంచెం తొలిచారేమో రాళ్ళని కానీ రియల్గా అయితే అలాగే ఉన్నాయి. గుండ్ల కిందికి వెళ్ళిపోవాలి. కొంచెం అటు ఇటు వెళ్ళినా బండలు తాకుతూ ఉంటాయి. తలలకు అన్నీ గుండు తాకుతూ ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళాలి. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే దగ్గరికి వెళ్ళాక. ఇక్కడ వచ్చేసి మళ్ళీ అనంతగిరి పద్మనాభం స్వామి వికారాబాద్లో కూడా అలాగే ఉంటాడు. బండ కింద ఉంటాడు గృహలో. అదే రియల్ టెంపుల్ అయితే తీశాను. తర్వాత ఇక్కడికి వచ్చేసి మళ్ళీ బయటికి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడికి వెళ్తే కొంచెం వెళ్తే శివుడు కూడా ఉంటాడు. శివాలయంలోకి అయితే నేను వెళ్ళలేదు. అప్పటికే నా కాళ్ళ పని అయితే అయిపోయింది. ఎందుకంటే ముందు రోజు నుండి నిలబడడం నడవడము ఇక్కడ ఎక్కడం దిగడం అదే సరిపోయింది. అందుకనేసి నేను శివాలయంకి అయితే వెళ్ళలేదు. వీళ్ళందరూ అయితే వెళ్ళొచ్చారు. నేనైతే కిందికి వచ్చేసాను. వాళ్ళు శివాలయంకి వెళ్ళినప్పుడు ఇట్లా గుండ్ల మధ్యలోకి వెళ్ళాలి. సన్నగా దారి ఉంటుంది. కాకపోతే ఒక విచిత్రమే అనుకోవాలి. దేవుళ్ళ దగ్గర ఇట్లా రియల్గా గుండ్లల్లో అట్లా ఉండడము. లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో. ఆ చెట్లు కానీ అది కానీ పైనుంచి వీడియో తీస్తుంటే చాలా చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది అలాంటి లొకేషన్లో. ఇక్కడైతే శివాలయం దర్శించుకున్న తర్వాత లడ్డు పులిహోర ప్రసాదము. ఇక్కడ లడ్డు అయితే 10 రూపీస్ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి మన్నెంకొండ దగ్గర. తర్వాత మళ్ళీ అప్పటికే టైం అయితే చాలా అయిపోతుంది. ఇక్కడికి కిందికి వచ్చాకైతే గుండం ఉంటుంది. నేను ముందు తీయలేదు. ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే గుండం తీశాను. ఇలా ఘాట్ రోడ్లో వెళ్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంటుంది. అన్న అని చెప్పాను కదా. అన్న వాళ్ళైతే సంవత్సరం ఇక్కడ జాతర సాగుతుంది. జాతర సాగినప్పుడైతే అన్న వాళ్ళైతే దాసంగం పెడతారు. అప్పట్లో అయితే మేము వెళ్ళే వాళ్ళం అన్న వాళ్ళు దాసంగం పెట్టేటప్పుడు. ఇప్పుడైతే ఒక 2-3 ఇయర్స్ అయితే గ్యాప్ వచ్చింది. వెళ్ళలేకపోయాము. వెళ్దాం అనుకుంటా ముందు. కాకపోతే తీరుగా టైంకు అయితే కుదరదు. అక్కడ పైకి వెళ్ళొచ్చాక మళ్ళీ అయ్యవారిని దర్శించుకున్నాక అమ్మవారిని కూడా దర్శించుకోవాలి కదా. అమ్మవారికి కోపం వస్తుంది. అందుకే పైకి వెళ్ళొచ్చాక అమ్మవారిని దర్శించుకున్నాక ఇక్కడైతే రూపాయికైనైతే నిలబడితే నాకైతే ఒకటి మనసులో అనుకొని నిలబడితే టక్కున నిలబడిపోయింది. చూసేయండి 1 రూపీ కాయిన్ అమ్మవారి ముందు. భలే టక్కున నిలబడదండి. నిలబడదు సహజంగా. చాలాసార్లే చూసాము నిలబడలేదు.
కాకపోతే అప్పుడు ఏంటో తెలీదు గానీ అలా అంటారు గదా! నాకైతే అట్లా నిలబడిపోయింది రూపాయి కాయినొచ్చేసి. మళ్ళీ చూసేయండి 7 కొండలల్ల మధ్య కొండలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. కింది నుంచి తీస్తున్నాను చూసేయండి. ఆ విధంగా అయితే ఉంది. కింది నుంచి వీడియో తీస్తే ఆ విధంగా అయితే ఉంది టెంపుల్ పైన. ఇక మేము టైం అయిపోయింది అప్పటికే ఇక వెళ్దామనేసి రెడీ అయ్యాము. మా వోళ్ళైతే అందరూ వెళ్ళిపోయారు అప్పటికే. నేను మా వారైతే ఉన్నాము. నేను మా వారొచ్చేసి అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర పంపించాలి గదా! ఇంటి దగ్గరికెళ్ళి మళ్ళీ అక్కడికి ఒక 1 అవర్ టైము. మహబూబ్ నగర్‌లో పంపియాలి. మహబూబ్ నగర్‌లో వాళ్ళ ఇల్లు అబ్బాయి వాళ్ళది. ఇక్కడికొచ్చి దిష్టి తీసి లోపలికి బియ్యమైతే అలా పెట్టారు. బియ్యం అలా తన్నేసి కాలుతో మళ్ళీ మేమక్కడ అమ్మాయికి అన్నీ ఫ్రెష్ అప్ చేయించి, సరేలే రేపు మార్నింగ్ వస్తామని చెప్పేసి వెళ్ళిపోయాం. నేను మా వారైతే ఇక్కడ కార్‌లో మా మరిది బాబు అయితే కార్ తీసుకొనొచ్చారు. ఇంటికెళ్ళేసరికైతే 10 అయింది. అందరూ అలసిపోయి ఉన్నారు గదా! ఇంటికెళ్ళేసరికైతే అందరూ తినేసైతే పడుకున్నారు. ఇక్కడ మా బాబు, మా మరిది అయితే వచ్చారు మా కోసం తీసుకెళ్ళడానికి. మళ్ళీ చీకట్లో లేట్ అయితది అనేసి వచ్చారు ఇద్దరు. ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే చేయండి.